మేడ్చల్ జిల్లా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో ప్రస్తుతం గ్రేడ్ 3 స్థాయి కమిషనర్ మౌలిక వసతుల కల్పనలో ఫెయిల్ అయ్యారన్నారు నిజాంపేట జేఏసీ నాయకులు. పారిశుద్ధ్యం, డంపింగ్ యార్డ్, సివిల్ వర్క్, టౌన్ ప్లానింగ్, ఆర్థిక నిధుల కమిషనర్ సాబీర్ అలీ దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. పార్కులు, రోడ్ల ఆక్రమణల వంటి అంశాల్లో విఫలమైన కమిషనర్ బదిలీ వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు నిజాంపేట కార్పొరేషన్లో పౌరులు తర్వాత వివిధ పార్టీ నాయకులతో జేఏసీగా ఫామ్ అయి నిజాంపేట కార్పొరేషన్లో ఎప్పుడు కూడా గతంలో 7 కమిషనర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, గ్రూప్ 2 ఆఫీసర్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా ఒక కమిషనర్ని తీసేయమని పౌరులు రోడ్డు మీదకి ఎక్కలేదు. ఈరోజు మా దౌర్భాగ్యం ఏందో, గత ప్రభుత్వంలో రామకృష్ణ అని వెటరన్ డాక్టర్ని తీసుకొచ్చిళ్ళు. ప్రస్తుతం గ్రేడ్ 3 ఏదైతే ఆఫీసర్ ఉన్నాడో ఈయన కమిషనర్గా ఎలిజిబిలిటీ కాకుండా కార్పొరేషన్ తీసుకొచ్చిళ్ళు. ఈయన వచ్చి దాదాపు 1 ఇయర్ నుండి ఈరోజు కార్పొరేషన్లో ప్రజల మౌలిక వసతులు పట్టించుకోడు, అక్రమ నిర్మాణాలు పట్టించుకోడు, ప్రజాధనం దుర్వినియోగం పట్టించుకోడు, సివిల్ వర్క్ల విషయంలో పట్టించుకోడు, ఆర్థిక నిధులు దుర్వినియోగంలో పట్టించుకోడు. ఎంతసేపు తన అధికార దుర్వినియోగం చేయడం, ఆఫీసులో అందుబాటులో లేకుండా ఉండడం, ప్రజా సమస్యలు తీసుకోపోతే పట్టించుకోకుండా ప్రజా సమస్యలు పోతే మాటలు చెప్పి పంపించి, అదేవిధంగా తర్వాత సివిల్ వర్క్ సంబంధించి కానీ ఉద్యోగుల విషయంలో కానీ తన వర్గానికే ఈరోజు ప్రాధాన్యత ఇస్తూ కార్పొరేషన్లో ఒక డివైడ్ తెచ్చిన ఇలాంటి కమిషనర్ మాకొద్దు.